హలో ఫ్రెండ్స్. హాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మేథీ పూరి. ఎలా చేస్తున్న రెసిపీ షేర్ చేసుకుంటాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సాఫ్ట్‌గా మేథీ పూరి ఎలా చేసుకోవచ్చో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ దానికోసం గోధుమ పిండి తీసుకున్నానండి అండ్ మెంతాకు. నీట్‌గా వాష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. మెంతు ఆకు వరకే తీసుకున్నానండి. కాడలు తీసుకోలేదు. అండ్ పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ సన్నగా తరిగిన అల్లం ముక్క యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు అండ్ ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత చూసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకొని మనం చపాతీ పిండిలాగా, పూరి పిండిలాగా కలుపుకోవాలి. చూసుకుంటూ కావాల్సినంత వాటర్ పోసుకొని కలుపుకుంటే మనం పిండనేది మెత్తగా కలుపుకోవచ్చు. సో, పిండి మెత్తగా వస్తే మనకి పూరీలు, చపాతీలు చాలా బాగా వస్తాయి. సో, ఇలా చేసుకుంటే సాఫ్ట్‌గా ఉంటాయండి పూరీస్ కూడా, మేథీ పూరీస్. పిండంతా బాగా కలిపేసుకున్నాను. అండ్ పైనుంచి ఆయిల్ కొద్దిగా అప్లై చేసి రెస్ట్ ఇస్తానండి. ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చాను. తర్వాత చిన్న చిన్నగా ఉండల్లాగా చేసుకుంటున్నానండి. మనం పూరికి ఎలా చేసుకుంటామో అలా వేసుకుంటున్నాను. అండ్ మనం పూరి ప్రెషర్‌లో కూడా చేసుకోవచ్చు. లేదా ఇలా కూడా చేసుకోవచ్చు. చిన్న చిన్నవి పూరీస్ చేస్తున్నాను. అండ్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పూరీస్ ఫ్రై చేసుకోవడమే. మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని పూరి కాల్చుకుంటున్నానండి. గోల్డెన్ బ్రౌన్ అయిందండి. నేను పూరి తీసుకుంటున్నాను. ఇంకొక పూరి కూడా సేమ్ ఇలానే ఫ్రై చేసుకుంటున్నాను. అయిపోయిందండి. పూరి చేసేసాను. అండ్ అచార్‌తో సర్వ్ చేసుకుంటే చాలా బావుంటుంది. సెపరేట్‌గా కర్రీ అవసరం లేదు. అచార్, ఆనియన్‌తో సర్వ్ చేసుకుంటే సూపర్‌గా ఉంటుంది. సాఫ్ట్ సాఫ్ట్ మేథీ పూరి రెడీ అయిపోయింది. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.